ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం. నమస్తే అండి. చాలా కాలం తర్వాత మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని తెర మీదకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయటం కోసమే షర్మిల విజయమ్మని రోడ్డు మీదకి తీసుకొచ్చారంటూ ఆయన మాట్లాడారు. పైగా 2029లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిది అధికారం రాకుండా దెబ్బ కొట్టడం కోసమే అనేక కుట్రలు చేస్తున్నారు. ఒకవైపేమో కేసులు పెట్టి వేధిస్తున్నారు, మరొక వైపేమో నిందలు వేస్తున్నారు. ఇవేవి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, మా వైసీపీని ఏమీ చేయలేవంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే అసలు కుటుంబ పంచాయతీని పొలిటికల్ పంచాయతీగా వైసీపీ ఎందుకని మారుస్తుంది? ఫ్యామిలీ పంచాయతీని తీర్చుకోవాల్సింది పోయి పొలిటికల్ పంచాయతీగా మార్చడం వల్ల వైసీపీకి నెగిటివ్ అవుతుందా, పాజిటివ్ అవుతుందా? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. జగన్మోహన్ మానవత్వం గురించి కొడాలి నాని చెప్పాలి. అవును కదా, తల్లి చెల్లిని రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడా, లేకపోతే ఎవరు తీసుకొచ్చారు? దానికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? కొడాలి కాదు కదా వాళ్ళు. అట్లా కాదు, అది అతడి పక్కన పడేద్దాం. ఈ రోజు ఏ అంశం మీద విజయలక్ష్మి అనే ఆమె ఈ రోజు బహిరంగంగా దాన్ని విడుదల చేసింది? ఎవరి గురించి విడుదల చేసింది? ఏ ఆస్తుల గురించి విడుదల చేసింది? ఏ తగాదాల గురించి విడుదల చేసింది? ఎవరు నిర్లక్ష్యం చేస్తే విడుదల చేసింది? ఎవరు పట్టించుకోకపోతే విడుదల చేసింది? సమాధానం చెప్పాలని ముందు, తర్వాత మాట్లాడుకుందాం మిగిలిన వాటి గురించి. జగన్మోహన్ రెడ్డి ఆనాడు 2004లో రాజశేఖర్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో అతను చూయించింది ఎంత? 2009 నాడు అతను చూయించింది ఎంత? జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 2004కు ముందేంటి, 2004 తర్వాత అతను ఎంపీగా వచ్చినప్పుడు అతను చూయించిన ఆస్తులు ఏంటి? మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆయన ఆస్తులు చూయించినప్పుడు కొడుకు పేరు మీద కూడా చూయించాడు కదా 2004లో. ఇప్పుడు 2004లో రాజశేఖర్ రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్లో కొడుకు పేరు మీద, కూతురు పేరు మీద, తన పేరు మీద, తన భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల వివరాలు ప్రకటించాడు కదా. ఆ రోజు ఉన్నటువంటి ఆస్తులు ఏంటి? మరి 2009 జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసినప్పుడు అతను చూపించిన ఆస్తుల వివరాలు ఏంటి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ వ్యాపారాలు చేశారని వచ్చినాయి? ఏ విధంగా వచ్చినాయి? ఈ ఆస్తులన్నీ ఎవరి? ఈ రోజు ఆస్తుల గురించి వాళ్ళు తన్నుకోవడం ఏంటి? ఆస్తులు మావి అని చెప్పాను ప్రజలు ఎక్కాల కోర్టుకి. ఇది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క సొత్తు, వాళ్ళ శ్రమ, వాళ్ళ పన్నుల రూపేణా ప్రభుత్వానికి చెల్లించింది, వాళ్ళు అప్పడంగా దోచుకున్నారు. ఈ రోజు వాళ్ళ గురించి మనం మాట్లాడేది ఏంటి? అయినా కొడాలి నానికి ఏం తెలుసు? ఏం తెలుసని మాట్లాడుతున్నాడు? జగన్మోహన్ రెడ్డిని గుడ్డిగా వెనకేసి రావడం తప్ప ఇతను అంతకంటే రాజకీయ భవిష్యత్తు ఏముంది? ఈరోజు ఏ విధంగా మాట్లాడతాడు అతను? ఏంటి సంబంధం అతనికి? తల్లికి, చెల్లికి, కొడుక్కి మధ్య ఈయనకేంటి సంబంధం? అతను ఒక రాజకీయ నాయకుడుగా రాజకీయ పార్టీ తరఫున మాట్లాడమనండి. ఇదే కొడాలి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ మీద 2009 ఎన్నికల సమయంలో అప్పుడు టీడీపీలో ఉన్నాడు. అక్రమంగా జగన్మోహన్ రెడ్డి సంపాదించుకున్న ఆస్తి, రాజశేఖర్ సంపాదించుకున్న ఆస్తి అనే విమర్శలు చేశాడు. మీకు గుర్తుండాలి. ఉంది. అట్లా కాదు, అతను మాట్లాడినప్పుడు కానీ, అంతకుముందు 2004లో ఎన్నికలప్పుడు కానీ, 2009 ఎన్నికలప్పుడు కానీ అతను మాట్లాడిన అన్నీ ఈరోజు కళ్ళ ముందు అందరికీ ఉన్నాయి. వీడియోలు మళ్ళీ విడుదలవుతానే ఉన్నాయి. ఎవరేం మర్చిపోలేదు, అవన్నీ బయటకు తీస్తానే ఉన్నారు. ఒకవేళ గుర్తులేదనుకుంటే పిచ్చాళ్ళలాగా భావిస్తారు. రాజకీయ నాయకులకి నరవలేని నాలుకగా తయారైంది ఈరోజు రాజకీయ నాయకుల పరిస్థితి. ఎవరు ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో, ఎవరిని విమర్శిస్తారో, ఎవరిని పరిచయం చేస్తారో, ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారో జనాలకు కూడా అర్థం కావట్లేదు. ఈ రోజు సాయంత్రం దాకా పార్టీలో ఉంటున్నాడు, తెల్లారి పొద్దునే పార్టీ బీఫామ్ తీసుకొని వేరే పార్టీ తరఫున పోటీ చేసి రాజకీయ నాయకులు చూస్తున్నాం మనం. సిద్ధాంత పరంగానో, ప్రజల కోసమో, ప్రజా శ్రేయస్సు గురించో, ప్రజా అవసరాల గురించో, ప్రజల మంచి గురించో ఆలోచించే ప్రజానాయకుడు ఎవరున్నారు ఈ రోజు? జగన్మోహన్ రెడ్డి పార్టీలో చెప్పమనండి. పలానాళ్ళు ఉన్నారని జగన్మోహన్ రెడ్డికి ఉన్నాడా? ఈ రోజు మాట్లాడితే నా తల్లి, చెల్లి నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టారని చెప్పి మాట్లాడుతున్నాడే ఈ కొడాలి నాని. మరి ఆయన మాట్లాడితే ఏమంటున్నాడు? అక్క చెల్లెలమ్మకి నేను న్యాయం చేస్తానని మాట్లాడుతున్నాడు కదా.
సొంత ఇంట్లో వాళ్ళని న్యాయం చేయమని చెప్పని మిగిలిన వాళ్ళు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పమని బయటకు లాగింది ఎవరు? ఆ వివాదాలు ఉండయా లేవా? ఇతను కోర్టులో వేసాడా లేదా? సరస్వతి 400 దానికి సంబంధించింది, సిమెంట్కి సంబంధించిన దాంట్లో ఎందుకు వేసాడు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు సరి చేసుకోలేదు? ఎవరు సరి చేయొద్దన్నారు? చెప్పనండి. కొడాలి నాని ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. కాకపోతే ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఇలా మాట్లాడే వాళ్ళ మీద చర్యలు తీసుకోపోబట్టి, ఉదాసీనంగా వ్యవహరించబట్టి ప్రతి వాళ్ళకి నోరులు లెగుస్తా ఉన్నాయి. అది ఈ కూటమి ప్రభుత్వం యొక్క బలహీనత. దాన్ని వాడు సొమ్ము చేసుకున్నారు, అంతకంటే వేరే ఏం లేదు. సరే, నాని మాట్లాడిన తీరు కూడా పాత కొడాలి నాని మళ్ళా బయటకు వచ్చాడు అనిపించే రకంగా మాట్లాడాడు. ఎలా చూడాలి అసలు? అంత పదును లేదులేండి, అంత పదును లేదులే. ఆ రోజు మాట్లాడినట్టు ఈ రోజు మాట్లాడమనండి చూద్దాం. అంటే బూత్ పదాలు లేవు కానీ గట్టిగా మరి ఎందుకు లేవు? ఆ రోజు అధికారం ఉందన్న అహంకారం, ఈ రోజు ఎక్కడ లోనేస్తారో అన్నటువంటి భయం. మరి ఆ రోజు మాట్లాడింది ఈ రోజు కూడా మాట్లాడమనండి. మొన్న వెనుగళ్ల రాము వివరాలతో సహా బయట పెట్టాడు కదా, మాట్లాడమనండి. ఆ రోజు మాట్లాడినట్టు ఏమవుతుంది? అంత వీరులు సూర్యులు పోటుగాళ్ళు అయితే ఏమవుతుంది? ఎందుకు మాట్లాడకూడదు? సార్, మీరు కూడా రైతు వారి కుటుంబం నుంచి వచ్చారు. సాంప్రదాయబద్ధ కుటుంబాల్లో మనం ఉన్నాం కాబట్టి ఒక కుటుంబంలో సమస్య వచ్చిందంటే సహజంగా ఎక్కడైనా ఒక సమస్య మన దగ్గరకు వచ్చిందంటే సహజంగా చెప్పే మాట ఏంటంటే తప్పు చేసిన వాళ్ళని మందలిస్తూ ఉంటాం. మందలించి రమ్మని చర్యని సరిగా చూసుకోవాలి కదా అని చెప్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఏంటి, కుటుంబ సమస్యని పార్టీ సమస్యగా మార్చేస్తున్నారు. మన రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అయినా సరే, కొడాలి నాని అయినా సరే, ఇప్పుడు వైసీపీకి సంబంధం కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కుటుంబంలో వచ్చిన సమస్య. ఈ సమస్యకి పరిష్కారం కొడుకు మారటం. జగన్మోహన్ రెడ్డి మారగలగాలి, ఇప్పుడు వీళ్ళు మార్చగలగాలి. ఇప్పుడు పార్టీ చెప్పండి. అట్లా కాదు కార్తీక్ గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కట్టుకున్న చీర గురించి పబ్లిక్ సమావేశంలో మాట్లాడాడు. అవును, మాట్లాడాడుగా. మరి వాళ్ళ నాయకులు మాట్లాడటంలో వింతే ఉంది. వాళ్లే కదా వాళ్ళ తల్లిని, చెల్లిని, సునీతని ఉండాలి కదా సార్. నువ్వు మాట్లాడింది తప్పని చెప్పగలగాలి కదా జగన్మోహన్ రెడ్డికి. పెద్ద మనుషులు అనేవాళ్ళు ఆ పార్టీలు ఎందుకుంటారు? చెప్పండి మీరు. పెద్ద మనుషులు అనేవాళ్ళు ఆ పార్టీలు ఎందుకుంటారు? ప్రజా సమస్యల మీద ప్రజా పోరాటాలు చేసి, ప్రజా ఉద్యమాల్లో పాల్గొని, ప్రాణాలు అర్పించి స్వతంత్రం కోసం పోరాడిన కుటుంబాల్లోంచి వచ్చిన వాళ్ళైతే ప్రజా సమస్యల గురించి మాట్లాడతారు. అధికారమే పరమావిధిగా, అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యల పరమావిధిగా భావించే వాళ్ళు ఆ పార్టీలో ఎంతమంది ఉన్నారో మనం తెలుసు కదా. వాళ్ళు ఇంతకంటే విచిత్రంగాను, ఇంతకంటే గొప్పగా మాట్లాడతారని మనం ఏ విధంగా భావించాలి చెప్పండి? నేనైతే భావించను, సందేహమే లేదు. ఇప్పుడు మీరు రాచమల్లి గురించి చెప్పారు. ఆ షర్మిల వాళ్ళ అమ్మాయే కాదన్నాడు కదా. మరి ఆ రోజు మాట్లాడలేదు కదా జగన్మోహన్ రెడ్డి. మీరు ఈ నాయకుల గురించి చెబుతారేంటి? ఇప్పుడు షర్మిల గురించి, లేకపోతే సునీత గారి గురించి వాళ్ళు వర్రా రవీందర్ రెడ్డి ఎలాంటి రాతలు రాశాడు? అవును. మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకోవటం మనం? కాకపోతే మనకు బాధ ఏందంటే కూటమి ప్రభుత్వం మిన్నకుండిపోతుంది, సరైన చర్యలు సరైన విధంగా తీసుకోవట్లేదనే బాధ తప్ప అదే వాళ్ళ కలుసు కట్టవారు. అదేలేండి సార్. ఇంకోటి కూడా, అదే వాళ్ళ కలుసు. హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు అనే మాటకి దాని మీద మాట్లాడు. ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా, ఒక మాజీ మంత్రిగా, ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా, మాజీ మంత్రిగా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చనప్పుడు మాట్లాడు. దాని గురించి ఉద్యమం చేయి, రోడ్డెక్కు, ప్రజల మద్దతు ఉంటుంది. ఎందుకు ఈ ప్రభుత్వం చేయలేదని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీయండి. అంతే తప్ప కుటుంబ సమస్యను పార్టీ సమస్యగా ఎందుకు మారుస్తున్నారు? అవును, నేను అదే కుటుంబ సమస్యను పార్టీ సమస్యగా మారుస్తున్నారు. ఇప్పుడు నువ్వు తల్లికి చెల్లికి న్యాయం చేయట్లేదని చెప్పని తల్లి వెళ్ళింది, చెల్లి మాట్లాడుతూ ఉంది. దానికి సమాధానం అసలు బజార్కి ఎందుకు రావాలి? సవ్యంగా ఉంటే బజార్కి ఎందుకు వస్తున్నారు? అవును, ఇవి కదా ఈ రోజు ప్రజలందరూ ఆలోచిస్తుంది. సరే, థ్యాంక్ యూ సార్.